మాట్లాడతారేమో, ఏమైనా తెలుస్తుందేమో అనేది ఒకటైతే నడుస్తుంది. కాబట్టి ఇప్పటివరకు దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకి రాలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు ఉన్న ఇష్యూస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ అక్కడి ప్రభుత్వ వర్షన్ ఏంటి ఈ ఇష్యూ మీద? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్షన్ ఇప్పుడు వాస్తవంగా ఈరోజు ప్రపంచం దృష్టి అంతా బనకచర్ల మీద చర్చ జరుగుతుందనేది ఉన్నది, రాజకీయ పార్టీల్లో కానీ మీడియాలో కానీ. అంటే తెలంగాణ ప్రభుత్వం ఇది మనం సుదీర్ఘంగా ఆలోచించి కొంత సమయం తీసుకొని దీని మీద, అంటే నికర జలాలు, వరద జలాలు, వీటిని శాస్త్రీయ అధ్యయనం చేయించి వీటి మీద నిర్ణయం తీసుకుందామనే ఉద్దేశంతో ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ చర్చను పక్కన పెట్టి మిగిలిన అంశాల మీద మాట్లాడదామని ప్రతిపాదించినట్టుంది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా దీన్ని అంగీకరించి అలాగే అని చెప్పి దానికి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసేటట్టు సోమవారం లోపు, అంటే 21st ఆఫ్ దిస్ మంత్ లోపు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇరు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో సంయుక్తంగా ఒక కమిటీని నియమించి ఆ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతనే ముందుకెళ్దామనే ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పాటుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. ఈరోజు సమావేశంలో గంటన్నర పాటు కేంద్ర జలశక్తి కార్యాలయంలో ఆ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ సమావేశం జరిగింది. ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు, సంబంధిత మంత్రులు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీస్ బోత్ స్టేట్స్, అదేవిధంగా ఇంజనీర్సు అందరూ పాల్గొన్నారు దాంట్లో. సరే, ఇప్పుడు తొందరపడి ఆగమేఘాల మీద నిర్ణయాలు తీసుకునే బదులు ఈ కమిటీ కొత్తగా ఏర్పాటు చేయబోయే 21వ తేదీలో కాన్స్టిట్యూట్ చేయబోయే ఈ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి శాస్త్రీయ అధ్యయనం ద్వారా వరద జలాలను కూడా అంచనా వేసి గతంలో 69లో కానీ తర్వాత విభజన చట్టంలో కానీ, అదేవిధంగా ఈ గోదావరి బోర్డు కానీ వీటికి సంబంధించిన మినిట్స్ వీటన్నిటిని అధ్యయనం చేసి, అదేవిధంగా కొత్త కమిటీ వీటన్నిటిని అధ్యయనం చేసిన తర్వాత క్షుణ్ణంగా మొత్తం 1465 కిలోమీటర్ల లెంగ్త్ ఉన్న ఈ గోదావరి పొడవు, అంటే మహారాష్ట్రలో నాసికా త్రయంబకం దగ్గర పుట్టి చివరికి తూర్పుగోదావరి జిల్లాలో 3 పాయలుగా సముద్రంలో కలుస్తున్నటువంటి ఈ గోదావరి నీటి ప్రవాహం పోలవరానికి దిగువన ఎంత వరద ఉంటుంది, పోలవరానికి దిగువన అంటే పోలవరం ప్రాజెక్టు అవసరాలు పోను, మిగిలింది ధవళేశ్వరం ప్రాజెక్టుకి పోతాయి. ఆ తర్వాత అక్కడి నుంచి పోలవరం దిగువన ఎంత వాటర్ పోతుంది, ఒక అంచనా ప్రకారం 3000కు పైగా టీఎంసీలు వరద జలాలు యావరేజ్. ఒక సంవత్సరం 4000 కావచ్చు, ఒక సంవత్సరం 5000 కావచ్చు, ఒక సంవత్సరం 6000 కావచ్చు, ఒక సంవత్సరం 2000 కావచ్చు. యావరేజ్ 3000 పైగా టీఎంసీ ఆఫ్ వాటర్ సముద్రానికి, ఈ ఉప్పు సముద్రానికి, ఈ ఉప్పొంగే జీవజలాలు ఉప్పు సముద్రం పాలవుతున్నాయి. కాబట్టి వీటిని వృధాగా పనిచ్చే బదులు గోదావరి ఏనాటిదో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మాటల్లో చెప్పాలంటే గోదావరి పావనోద్ధార అని చెప్పేసి దాన్ని యశస్సును గుర్చి ఆయన పద్యంగా రాశారు. వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల నాడు పుట్టినటువంటి గోదావరి ఋషులు ఎంతోమంది ఆ తీరంలో, ఋషులు, మునులు, వీళ్ళంతా తపస్సంపన్నులైన పరిస్థితి. ఆ గోదావరి తీరం భారతీయులకి ఎంతో పవిత్రమైనదిగా, ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు జరిపే నదుల్లో ఒక నదిగా, అదేవిధంగా ఈ గోదావరి ఒడ్డున ఎంతోమంది కవి పొంగవులు, కళాకారులు జన్మించిన తీర ప్రాంతంగా, అంత విశిష్టత ఉన్నటువంటి గోదావరి పోతే ఉప్పొంగే జీవజలాలు ఆ ఉప్పు సముద్రం పాలైతే దాని బదులు క్షామపీడిత ప్రాంతమైన రాయలసీమలో సుమారు 1,80,000 కోట్ల జనాభా అవసరాలకి, మంచినీటి అవసరాలకి, అదేవిధంగా త్రాగునీటి అవసరాలే కాకుండా సాగునీటి అవసరాలు, అదేవిధంగా ఉన్న పొలాలకు కూడా నీళ్లు చాలని పరిస్థితుల్లో ఆ ఆయకట్టును కూడా స్థిరీకరించడానికి, అట్లాగే వెనుకబడిన రాయలసీమలో పారిశ్రామికంగా ఒక 20 టీఎంసీల వాటర్ దాకా పారిశ్రామిక అవసరాలు తీర్చడానికి, 80 లక్షల మంది దాహార్తిని తీర్చడానికి, 12.4 లక్షల హెక్టార్ల నీటిని సాగునీటికి ఇవ్వడానికి, అదేవిధంగా 430 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేయడానికి, అదేవిధంగా వీటన్నిటి ద్వారా ఏడాదికి 12 లక్షల కోట్ల 294 కోట్ల రూపాయల
వార్షిక రాబడి కూడా ఉంటుంది. ఆ విధంగా సంపద సృష్టిద్దామనే ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టుగా దాన్ని తీర్చిదిద్దితే బాగుంటుంది బనగచర్ల అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శతాబ్దాలుగా మౌనంగా గోదావరి జలాలు ఉపసముద్రం పాలవుతున్నాయి. అలా కాకుండా ఆ నిశ్శబ్దాన్ని ఛేదించి పోతే మనం ఆ కరువు పీడిత ప్రాంతం సాటి ప్రజలు వాళ్ళంతా చాలా పశువులకు వేసవికాలంలో గడ్డిగడ దొరక్క చాలా పశువులు మరణిస్తున్నాయి, కవ్వేళాలకు తరలిస్తున్నారు అని మానవతా ధోరణితో తలపెట్టింది. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి మేము తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది తెలంగాణ గడ్డ మీద. ఈ తెలంగాణ గడ్డ మీద కూడా క్యాపిటల్ సిటీ హైదరాబాద్ నగరంలో జరిగింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం, తెలుగు భాషా సంస్కృతి కోసం, తెలుగు సాంప్రదాయాలను గౌరవించడం కోసం, తెలుగువారి పూర్వ ప్రాభవ వైభవాల పునరుద్ధరణ కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రెండు కళ్ళ సిద్ధాంతం. మాకు ఎలాంటి విద్వేషం కానీ అసూయ కానీ తెలంగాణ పట్ల లేదు. తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన అవగాహన ఉంది. ఎందుకంటే ఆఖరికి మద్రాసు మంచినీటి కటకటలతో ఉంటే ఆఖరికి తెలుగు గంగ లాంటి భారీ ప్రాజెక్టు ఎన్టీఆర్ గారు ఆ రోజుల్లో రూపొందించి కేంద్ర సహాయం లేకుండా, ఇందిరాగాంధీ అప్పట్లో ఆమె ప్రధానిగా ఉండేది. మరి ఆ రోజుల్లో ఇందిరాగాంధీని పిలిచి, ఎంజీఆర్ని పిలిచి, అన్నాడీఎంకే ముఖ్యమంత్రి ఎంజీఆర్, ఎన్టీఆర్ గారు ఫౌండేషన్ స్టోన్ తెలుగు గంగేసి తద్వారా మంచినీటి 15 టీఎంసీ వాటర్ ఆ రోజుల్లో తెలుగు గంగ ద్వారా మద్రాసు పట్టణ ప్రజలు దాహార్తిని తీర్చడానికి ఇచ్చిన సందర్భం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆ రోజుల్లో కూడా కృష్ణా వేస్ట్ వాటర్ని తెలుగు గంగకి ఇచ్చారు. అదేవిధంగా వేస్ట్ వాటర్ని ఉపయోగించుకొని వరద జలాల్ని బనగచర్ల ప్లాన్ చేస్తే క్షామపీడిత ప్రాంతం అయినటువంటి ఆ రాయలసీమ సుభిక్షంగా మారే అవకాశం ఉంది. మోగజీవాల ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. అట్లాగే పారిశ్రామిక ప్రగతిని కూడా సాధిస్తే అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశం. ఈ విధంగా వార్షిక రాబడి కూడా 12 లక్షల కోట్ల పైన వస్తుందనే బృహత్తరమైన ప్రణాళికతో, విశాల దృష్టితో అనుకున్నటువంటి ప్రాజెక్ట్ అది. అయితే చాలా అనుమానాలు, సందేహాలు తెలంగాణ ప్రభుత్వం కానీ, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు కానీ దీన్ని లేవనెత్తే. ఈ పరిస్థితుల్లో అనేకసార్లు వాజ్పేయి ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని కన్వీనర్గా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ దృక్పథం కలిగిన ఈ తెలుగుదేశం పార్టీ విశాల దృష్టితో ఈరోజు చర్చించాల్సిన అంశాన్ని కూడా పట్టుబట్టకుండా ఈరోజు మేము ఈ ఎజెండా మీద ఢిల్లీ వచ్చామని ఉడుం పట్టు ప్రదర్శించకుండా ఎంతో ఫ్లెక్సిబుల్గా తెలంగాణ ప్రభుత్వ పెద్దలు సూచనల మేరకు సరే ఇప్పుడు మిగతా అంశాలు అంటే శ్రీశైలం ప్రాజెక్టు దాని చాలా ప్రాబ్లమ్స్ ఆ మధ్య చూసాం మనం. అవన్నీ వెంటనే వార్ ఫుటింగ్తో ఈ సమస్యలు సత్వరం పరిష్కరించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. నెంబర్ 2, అదేవిధంగా ఈ కాన్స్టిట్యూట్ చేయాలా ఈ సత్వరం ఈ తాజా సమస్యల మీద అని కేంద్ర ప్రభుత్వ అధికారులు ఒకవైపు ముందుగా అనుకున్నట్లు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు ఒకవైపు, వీళ్ళందరితో కేంద్ర పర్యవేక్షణలో ఒక కమిటీ 21వ తేదీలోపు కాన్స్టిట్యూట్ అవుతుంది. దీన్ని కేంద్రం పర్యవేక్షిస్తుంది. ఆ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది శాస్త్రీయ ప్రాతిపదిక మీద అని అనుకోవడం జరిగింది. అదేవిధంగా నీటికి సంబంధించిన వినియోగానికి సంబంధించి అటు తెలంగాణ అయితేమి, ఇటు ఆంధ్రప్రదేశ్ అయితేమి వీళ్ళు వాడే నీటి వినియోగం శాస్త్రీయంగా లేదు. ఉన్నాయి గేజెస్ ఉన్నాయి, ప్రతిదానికి గేజెస్ ఉన్నాయి. వరద గేజ్ ఉంది, పోతే నీటి విడుదలకు సంబంధించిన ఎన్ని క్యూసెక్లు వదులుతున్నారు, ఎన్ని టీఎంసీలు వదులుతున్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, నిపుణులు ఉన్నారు ఇరు రాష్ట్రాల్లో. అయితే వీటికి సంబంధించి ఇంకా శాస్త్రీయంగా టెలిమెట్రిక్ విధానాన్ని అవలంబిద్దాం. ఆ విధంగా ఇంకా శాస్త్రీయ పద్ధతిలో నీటి వినియోగం క్షుణ్ణంగా చేరుతుంది అనే ఆలోచనకు వచ్చింది. కొన్నంత రాగం తీసి మీడియా పోతే ఈ రాజకీయ పార్టీలు చివరికి ఏమైందంటే ఒక ప్రశాంత వాతావరణంలో చాలా చక్కటి కథ సుఖాంతం అన్నట్టుగా ఒక బనగచర్ల విషయం చర్చకి రాలేదు, కానీ మిగతా అంశాలన్నీ చాలా చక్కగా ప్రశాంత వాతావరణంలో జరిగాయి. బనగచర్ల కూడా చర్చల ద్వారానే ఏ సమస్య అయినా పరిష్కారం చేసుకోవాలని అలనాడు ఈనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఏర్పడిన జల వివాదం కాదు. ఇది చరిత్రలోకి ఒకసారి తొంగి చూస్తే క్రీస్తు పూర్వం వర్ధమాన మహావీరుడు
క్రీస్తుపూర్వం గౌతమ బుద్ధుడు హయాంలో వాళ్ళు పాదయాత్రలు చేశారు. వాళ్ళు రాజకుటుంబాల్లో పుట్టారు. రాజమందిరాలు వదిలి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల కడగండ్లను తీర్చడానికి వాళ్ళు ఎండనక వాననక అంతఃపురాన్ని వదిలేసి రాజమందిరాలు వదిలేసి ప్రజాక్షేమం కోరి మరి వాళ్ళంతా పాదయాత్రలు చేస్తుంటే వాళ్ళ దృష్టికి అనేక సమస్యలు వచ్చాయి. వాటిలో ప్రధానంగా వచ్చిన సమస్యలు జల వివాదాలు. అప్పుడు కోసలని పోతే ఉజ్జయిని, అదేవిధంగా మనకి రిపబ్లిక్స్ ఉండేవి. ఈ రిపబ్లిక్స్ మధ్య ఈ నీటి తగాదాలు ఎక్కువగా ఉండేవి. గౌతమ బుద్ధుడు అనేక నీటి తగాదాలు పరిష్కరించారు. వర్ధమాన మహావీరుడు పరిష్కరించారు. అదేవిధంగా మధ్యయుగాల్లో కూడా చాలా నీటి సమస్యలు వచ్చాయి. అసలు నీళ్లు క్యాపిటల్ సిటీ అక్బర్ చక్రవర్తి తన గురువు షేక్ సలీం చిష్టి మీద సదాభిప్రాయంతో తన గురువుని గౌరవించడానికి మొఘల్ చక్రవర్తులకు రాజధానిగా ఉన్న ఆగ్రాని అక్కడికి ఫతేపూర్ సిక్రీకి షిఫ్ట్ చేశాడు. అక్కడ బ్రహ్మాండమైన నీటి సమస్య తలెత్తింది. దేశ ఖజానా అంతా, మొఘల్ చక్రవర్తుల హెడ్ క్వార్టర్లో ఉన్న దేశ ఖజానా అంతా నీటి ట్రాన్స్పోర్ట్కి సరిపోయింది. దీంతో అక్బర్ చక్రవర్తి ముందుగానే గ్రహించి అయ్యో మనం ప్రజలకి ఏం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించలేమని చెప్పి మత సామరస్యాన్ని కాపాడిన ద గ్రేట్ మొఘల్ ఎంపరర్ ఆఫ్ ఇండియా ఆ అక్బర్ చక్రవర్తి వెంటనే ఆ సింహావలోకనం చేసుకొని పరివర్తన చెంది తన గురువు గౌరవార్థం నిర్మించినటువంటి ఆ ఫతేపూర్ సిక్రీ నుంచి మరలా తిరిగి బ్యాక్ టు ద పెవిలియన్ ఆగ్రా కోటకి మళ్ళీ వచ్చాడు. అంటే నీటి సమస్య ఎలాంటిదంటే ఆయన కలల డ్రీమ్ ప్రాజెక్ట్ అది ఫతేపూర్ సిక్రీ. ఈరోజు టూరిస్ట్ ప్లేస్. మనకు ఉత్తర భారత యాత్రలో మన టూరిస్టులంతా పోయి ఫతేపూర్ సిక్రీని చూసి వస్తుంటారు. కాబట్టి నీటి సమస్య ఎవరికన్నా ఎక్సెస్ వాటర్ ఉంటే ఎవరైనా వాడుకోవచ్చు, తప్పేం ఉంది. అందరి ప్రాణాలు కాపాడాలి కదా, అన్ని పంటలని కాపాడుకోవాలి, తప్పేం లేదు. అయితే పై ఎగువ ప్రాంతాల నీటి అవసరాలని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ప్లాన్ చేయాలా, అది ఎవరు కాదనడం లేదు. బాబ్లీ ప్రాజెక్ట్ ఉన్నది ఒకప్పుడు. ఆ బాబ్లీ ప్రాజెక్టు సంబంధించి 2 TMC వాటరు ఆ రోజు చంద్రబాబు నాయుడు పోయి తెలంగాణ ప్రజాప్రతినిధులను అంతా తీసుకుపోయి అక్కడ అరెస్ట్ గార్డ్ అయ్యాడు ఆ రోజు. ఇది బాబ్లీ ప్రాజెక్టు విషయంలో వాళ్ళు ఎగువన బాబ్లీ ప్రాజెక్టు నిర్మిస్తే ఇక్కడ తెలంగాణ నీటి అవసరాలు తీరవని చెప్పేసి చాలా గడబిడ జరిగింది 3-4 రోజులు అక్కడ. మరి వాళ్ళు కోర్టు కేసులు ఎదుర్కొన్నారు. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఇప్పుడు జాతీయ పార్టీలను ఏం అనడంలే ఎవరు. ఎందుకో తెలుగుదేశం నిన్న మొన్నటిదాకా ఇక్కడ పరిపాలన చేసింది. పోతే తెలంగాణ ప్రజలకి నిజంగా నిజాం నుంచి విముక్తి కలిగింది ఆ రోజు. ఆ తర్వాత పటేలు పట్వారీ వ్యవస్థను రద్దు చేసింది తెలుగుదేశం పార్టీ. రెండో స్వాతంత్ర ఉద్యమం అన్నారు. ప్రజలకి విముక్తి కల్పించారు. పటేలు పట్వారీ వ్యవస్థలు కాల్మోక్తా ద్వారా అనే వ్యవస్థ ఉండేది ఇక్కడ. మరి పటేలు పట్వారీ వ్యవస్థను రద్దు చేయడమే కాకుండా ఇక్కడ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఇక్కడ కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిత్యం కర్ఫ్యూతో అల్లాడిపోయేటటువంటి హైదరాబాద్ నగరంలో మత కలహాలు లేకుండా చేశారు. కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టి అదే ముస్లిమ్స్ వెల్ఫేర్ కోసం ఒక బోర్డు పెట్టారు. పోతే ఒక్క బిల్డింగ్ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో కల్పించారు. ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేకం చేశారు. కాకపోతే ఏంటంటే ఏదో ఈ దయాది తగాదాలు ఎట్లా ఉంటాయి కురు పాండవులకి అట్లా మార్చడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు ప్రజలు ఐక్యంగా ఉండాలి, తెలుగు ప్రజలు సామరస్యంగా ఉండాలి, ఈ తెలుగు జాతి ప్రపంచానికే కన్ను కొట్టాలన్న ఉద్దేశంతో ఈ తెలంగాణ గడ్డలో పుట్టి పెరిగిన బూర్గుల రామకృష్ణరావు అపర మేధావి అపర చాణక్యుడిగా తెలంగాణకి కీర్తిదిచ్చినటువంటి బూర్గుల రామకృష్ణరావు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఆఫ్టర్ నిజాం బూర్గుల రామకృష్ణరావు ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన తన 4 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలాన్ని విసర్జించి గడ్డిపోస్తో సమానంగా తృణప్రాయంగా తన ముఖ్యమంత్రి పదవిని విసర్జిస్తాను, తెలుగు ప్రజలంతా ఐకమత్యంగా ఉంటేని ఆయన కోరితే ఏర్పడిందే విశాలాంధ్ర ఆ రోజు. అంటే నేను ఈరోజు విశాలాంధ్ర గురించి చెప్పట్లే. అంటే ఆ రోజు ఎందుకు విశాలాంధ్ర ఏర్పడింది, బాట వేసింది బూర్గుల రామకృష్ణ. అట్లాగే పివి నరసింహారావు గారు మన సమైక్యతను కోరుకున్నారు. ఒకప్పుడు జై తెలంగాణ జై ఆంధ్ర ఉద్యమాలు వచ్చాయి. పివి నరసింహారావు సమైక్యవాదానికి కట్టుబడ్డాడు. అదేవిధంగా జలగమంగళరావు సమైక్యవాదానికి కట్టుబడ్డాడు. అదేవిధంగా ఇక్కడ మాడపాటి హనుమంతరావు పితామహుడు ఆయన తెలంగాణ పితామహుడు మాడపాటి హనుమంతరావు సమైక్యతను కోరుకున్నాడు. సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆంధ్రుల సంఘీయ చరిత్ర రాశాడు, మహబూబ్ నగర్ జిల్లా వాస్తవం.
కానీ మన మధ్య నేను ఇప్పుడు ఈ రెండు మళ్ళీ కలవాలని ఆయనతో మాట్లాడినాను. ఎంత సామరస్యం కోరుకున్నారు వాళ్ళు. అసలు కలిసిపోదాం అనుకుని వాళ్ళు కావాలంటేనే ఆ రోజు విషయాలు అందరూ ఏర్పడింది. లేకపోతే ఏ స్టేట్కి ఆ స్టేట్ ఉండేది. మరి తర్వాత ఒక 58 సంవత్సరాలు కలిసి ఉన్నాం. కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టుగా ఉన్నాం. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం సెంటిమెంట్లను తగిల్చారు. సరే, రాష్ట్రం సపరేట్ అయింది, ఇంకా అయిపోయింది కదా. రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత గొడవలు ఎందుకు? మళ్ళీ కలిసి అన్నదమ్ముల్లాగా చట్టాపట్టాలు వేసుకుని ఉండొచ్చు కదా. ఏదో ఒక నిరంతరం ఏదో ఒక చుచ్చు పెట్టడం, కలహాలు రేపడం, రాజకీయ లబ్ధి కోసం. ఈ రాజకీయ లబ్ధి అనేది పక్కన పెట్టేసి ఇరు ప్రాంతాల అవసరాలను గమనించి ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ అన్యోన్యంగా ఉండి, ఇప్పుడు మచిలీపట్నం నుంచి మళ్ళీ మాట్లాడారు భాస్కర్ గారు, మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత. సో వెంకట నాయక్ గారు, ఇవాళ జరిగిన మీటింగ్లో సరే బనకచర్లకు సంబంధించి కొత్త కమిటీ ఒకటి వేయాలి, వారం రోజుల్లో అది ఏర్పడుతుంది అనే ఒక విషయం తప్ప మిగిలిన అన్ని విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చింది.